భారతదేశంలోని అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరాన్ని నిర్మించారు. రామ మందిరం ప్రారంభోత్సవం నేటి నుండి ప్రాణ ప్రతిష్ఠ వరకు జరిగే కార్యక్రమాల పూర్తి షెడ్యూల్ ఇదే. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సోమవారం నాడు ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దానికి సంబంధించిన ఆచారాల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ కార్యక్రమం జనవరి 22, 2024 సోమవారం నాడు వచ్చే పౌష శుక్ల కూర్మ ద్వాదశి పవిత్రమైన రోజున ఆలయ ప్రాంగణంలో జరగనున్నది. ప్రాణప్రతిష్ఠకు ముందే జరిగే మత కర్మాలకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు జనవరి 16న ప్రారంభమయ్యి అలానే జనవరి 21, 2024 వరకు కొనసాగుతాయి. కార్యక్రమం యొక్క వేదిక వివరాలకొస్తే శ్రీరామచంద్రమూర్తి అయిన బలరాముడికి పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ యోగం పౌష శుక్ల కూర్మ ద్వాదశి జనవరి 22, 2024 సోమవారం నుండి 21 జనవరి వరకు మత కర్మలు ఆచరిస్తారు. ట్రస్ట్ పేర్కొన్నట్లుగా ఈ వేడుకలో గణేశ్వర్ శాస్త్రి దివాస్ ప్రధాన ఆచార్య, కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దివాస్ నేతృత్వంలోని 121 మంది ఆచార్యులు ఆచరణ వ్యవహరిస్తారని ప్రవేశిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా విశిష్ట అతిథులుగా ఈ వేడుకకు హాజరు కానున్నారు. భారతీయ ఆధ్యాత్మిక గొప్ప వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, విభాగాలకు చెందిన ఆచార్యులు, 50 కంటే ఎక్కువ ఆదివాసీ, గిరివాసి, దీపవాసి, గిరిజన సాంప్రదాయకులకు చెందిన వ్యక్తులతో పాటు ఆతిథ్యం ఇస్తున్నారు అని ట్రస్ట్ తెలిపింది. చారిత్రాత్మక తరుణంలో కొండలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాల నుండి గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, ఇది ఇటీవల దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన చరికను సూచిస్తుందని ట్రస్ట్ తెలిపింది.